చరిత్ర రచన పట్ల ఒక రకమైనటువంటి అశ్రద్ధ లేకపోతే అవగాహన రాహిత్యం ఉందని చెప్పేసి ఒక అభిప్రాయం ఉండేది. బ్రిటిష్ వారు వచ్చే వరకు ఈ దేశంలో చరిత్ర రచన పట్ల పెద్దగా స్పృహ లేదని అంటారు. అయితే వలసవాద చరిత్రకారులు జాన్ స్టూవర్ట్ మిల్ ఇలాంటి వాళ్ళు చరిత్ర రచనను ఈ దేశంలో ప్రారంభించారని చెప్పొచ్చు. అయితే వారు చరిత్ర రచనకి, భారతదేశ చరిత్ర రచనకి ఉపయోగించినటువంటి వస్తువులు, రచనా పద్ధతులు ఇవన్నీ కూడా వారిదైన పద్ధతిలో వారు చేశారు. తర్వాత వారు ఇక్కడ ఉండేటువంటి పురాణాలు, ఇతిహాసాలు లేకపోతే సంస్కృతం తెలిసినటువంటి పండితులు వారి సహాయం తీసుకుని ఈ పురాణాలని, ఇతిహాసాలనే ఈ చరిత్రకి, భారతదేశ చరిత్రకి అసలైనటువంటి ఆధారాలుగా భావించి చరిత్ర రాశారని చెప్పేసి అనుకోవచ్చు. అయితే అక్కడి నుంచి వలసవాద చరిత్రకారుల నుంచి ఇటీవల ఏర్పడుతున్నటువంటి నూతన ధోరణుల వరకు మనం చూస్తే మొట్టమొదటి ధోరణి ఓరియంటలిస్టులు లేకపోతే సంప్రదాయ చరిత్రకారులు. వారు సంప్రదాయ పద్ధతిలోనే చరిత్రని రాసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి జాతీయవాద చరిత్రకారులు మజుందార్, భండార్కర్ ఇలాంటి వాళ్ళు వలసవాద చరిత్రకారులు ప్రారంభించినటువంటి చరిత్ర రచన భారతదేశంలో పరంగా సరైంది కాదు అనేటువంటి ఒక అభిప్రాయంతో వారు భారతీయులు గర్వంగా భావించదగినటువంటి చారిత్రక పురుషుల్ని, ముఖ్యంగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప చక్రవర్తులైనటువంటి అశోకుడు, సముద్రగుప్తుడు, ఆ తర్వాత కనిష్కుడు, వారిని హైలైట్ చేసుకుంటూ ఈ దేశ చరిత్రని రాశారు. అది జాతీయ ఉద్యమంలో భాగంగా అనుకోవచ్చు. అంటే బ్రిటిష్ వలసవాదులని వ్యతిరేకిస్తూ ఈ దేశానికి ఒక గొప్ప చరిత్ర ఉంది, చక్రవర్తులు ఉన్నారు, రాజులు ఉన్నారు, గొప్ప పరిపాలనా దక్షులు ఉన్నారని చెప్పేసి చెప్పడంలో భాగమే ఈ చరిత్ర రచన. జాతీయవాద చరిత్రకారులు కూడా ఎక్కువగా రాజకీయ అంశాలని లేకపోతే వ్యక్తిగత చరిత్రలు, అంటే గొప్ప చక్రవర్తులు, గొప్ప పాలకులు అనుకునే వారి యొక్క జీవిత చరిత్రలు, వారి గొప్పతనాలు, వారు చేసిన యుద్ధాలు, వారి వ్యక్తిగత అభిరుచులు, ఇటువంటి అంశాలనే వారు పరిగణలోకి తీసుకుని చరిత్ర రాశారు. దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో మనకి మార్క్సిస్ట్ చరిత్ర రచన వచ్చింది. జాతీయవాద చరిత్రకారులని, ఆ తర్వాత సంప్రదాయ చరిత్రకారులని వారి రచనా విధానాన్ని విమర్శిస్తూ ఆ రచనలో ఉండేటువంటి లోపాలని ఎత్తి చూపుతూ ఈ మార్క్సిస్ట్ చరిత్ర వచ్చింది. మార్క్సిస్ట్ చరిత్ర రచనలో ముఖ్యంగా ఈ దేశ చరిత్ర మొత్తం కూడా రెండు వర్గాల మధ్య, ఒక ధనిక వర్గం, రెండోది శ్రామిక వర్గం, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ధనవంతులకి పేదవారికి మధ్య జరిగినటువంటి ఒక పోరాటం, వర్గ పోరాటం. ఇదే ఈ దేశ చరిత్ర. దాని నుంచి చరిత్ర పుట్టిందని చెప్పేసి వారు చెప్తారు. వర్గ పోరాటాన్ని ప్రధానంగా వారు తమ రచనలో తీసుకుని మార్క్సిస్టు సిద్ధాంతమైనటువంటి వర్గ పోరాటంలో ఏమవుతుంది అంటే స్టేట్ విల్ విదర్ అవే, రాజ్యము దానికదే అంతరించిపోతుంది, రాజ్యం మీద ప్రజలు పోరాటం చేస్తారు, రాజ్యం చేసేటువంటి పెత్తందారితనాన్ని, రాజ్యం చేసేటువంటి అణచివేతని, ప్రజలపై చేసేటువంటి అణచివేతని వ్యతిరేకిస్తూ ప్రజలు దానిపైన పోరాటం చేసి చివరికి ఆ పోరాటంలో ప్రజలే విజేతలవుతారు. అది శ్రామిక వర్గ నియంతృత్వం, అంటే ప్రొలెటేరియట్ డిక్టేటర్షిప్ అంటారు, అది వస్తుంది. రాజ్యము దానికదే అంతరించిపోతుంది అనేటువంటి కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రధాన భూమికగా చేసుకుని ఈ చరిత్ర రచనని చేశారు. దీనిలో మార్క్సిస్ట్ చరిత్రకారుల్లో మనకి ప్రధానంగా డిడి కోశాంబి, ఆర్ఎస్ శర్మ, తర్వాత రొమిల్లా థాపర్, బిపిన్ చంద్ర, వారు గత చరిత్రలో రాజకీయ అంశాలే ప్రధానంగా ఉన్నాయి. అందులో సామాజిక ఆర్థిక అంశాల మీద వారు దృష్టి కేంద్రీకరించకుండా కొందరి వ్యక్తిగత అంశాలని, యుద్ధాలని, లేకపోతే రాజకీయపరమైనటువంటి తారీఖుల్ని, దస్తావేజుల్ని వాటినే ప్రధానంగా తీసుకున్నారని చెప్పేసి మార్క్సిస్ట్ చరిత్ర విమర్శిస్తుంది. మార్క్సిస్ట్ చరిత్ర తర్వాత సబాల్టర్న్ చరిత్ర రచనా విధానం వచ్చింది. వాళ్ళు చరిత్ర రచనలో వివిధ ధోరణులు ఏమైతే ఉన్నాయో
అది సంప్రదాయ చరిత్ర నుంచి తర్వాత జాతీయవాద చరిత్ర, ఆ తర్వాత మార్క్సిస్టు చరిత్ర, వీటన్నిటిని కూడా విమర్శిస్తూ సబాల్టర్న్ చరిత్ర రచనా విధానం వచ్చింది. దానిలో వాళ్ళు ఏమంటారంటే గత చరిత్రలో వ్యక్తుల చరిత్రలే కాకుండా మార్క్సిస్టులు కూడా కొన్ని అంశాలని విస్మరించారు. సబాల్టర్న్ హిస్టోరియోగ్రఫీ అంటే హిస్టరీ ఫ్రమ్ బిలో, అంటే కింద నుంచి చరిత్రని రచించుకుంటూ రావడం. ఇటాలియన్ మార్క్సిస్ట్ చరిత్రకారుడైనటువంటి మార్క్సిస్ట్ తత్వవేత్త అయినటువంటి ఆంటోనియో గ్రాంషి చరిత్రని లేకపోతే తాత్వికత ఆయన యొక్క తత్వాన్ని ఆధారంగా చేసుకుని సబాల్టర్న్ చరిత్ర వచ్చింది. ఈ సబాల్టర్న్ చరిత్ర రచనలో ముఖ్యంగా గతంలో విస్మరించబడిన, గతంలో చరిత్ర రచనా పద్ధతుల్లో విధానాల్లో విస్మరించబడినటువంటి అణగారిన వర్గాలు, ఆదివాసులు, రైతాంగ వర్గాలు, స్త్రీలు, వీళ్ళందరూ కూడా గత చరిత్ర గ్రంథాలలో చరిత్ర రచనా క్రమంలో వారికి చోటు దక్కలేదు కాబట్టి వారిని ప్రధానంగా చేసుకుని వారు వివిధ చారిత్రక సందర్భాల్లో నిర్వహించినటువంటి పోరాటాలు, అలాగే ఆదివాసీలు చేసినటువంటి సంతాల్ తిరుగుబాట్లు, తర్వాత మన్యం తిరుగుబాట్లు, వీటిని దృష్టిలో పెట్టుకున్నారు. రైతాంగ వర్గ పోరాటాల్లో మనకి తెబాగా ఉద్యమం, బెంగాల్లో వచ్చినటువంటి తెబాగా ఉద్యమం, ఆ తర్వాత కేరళలో వచ్చినటువంటి మోప్లా తిరుగుబాటు, ఆ తర్వాత మనకి తెలంగాణలో వచ్చినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, వీటిని ప్రధానంగా ఇటువంటి అంశాలను ప్రధానంగా తీసుకుని చరిత్రని రాయడం జరిగింది. ఈ పోరాటాలని సబాల్టర్న్ అణగారిన వర్గాలు, విస్మరణకి గురైనటువంటి వర్గాల చరిత్రని తీసుకుని రాస్తూ చారిత్రక ఆధారాలను కూడా గతంలో కంటే చారిత్రక ఆధారాలైనటువంటి శాసనాలు, సాహిత్యము, లేకపోతే ఇట్లాంటి కైఫియత్తులు, ఇలాంటి వాటిని ప్రధానంగా తీసుకుంటే వీరు సబాల్టర్న్ చరిత్రకారులైనటువంటి సుమిత్ సర్కార్ కానీ, తర్వాత రామచంద్ర గుహ, రంజిత్ గుహ, సుమిత్ సర్కార్, పార్థ చటర్జీ, తానికా సర్కార్, ఇటువంటి వాళ్ళందరూ కూడా భిన్నమైన రీతిలో తీసుకున్నారు. వాటిల్లో వర్నాక్యులర్ లిటరేచర్ అంటే ప్రాంతీయంగా వచ్చినటువంటి సాహిత్యం, దేశ భాషల్లో వచ్చినటువంటి సాహిత్య ఆధారాలని తీసుకున్నారు. అలాగే కలోనియల్ అడ్మినిస్ట్రేటర్స్, బ్రిటిష్ పాలకుల దగ్గర లభించేటువంటి రికార్డ్స్, జ్యుడిషియల్ రికార్డ్స్, వాటిని ఒక ఆధారంగా తీసుకున్నారు. అలాగే మౌఖిక ఆధారాలు అంటే అవి జానపద కథలు కావచ్చు, గేయాలు కావచ్చు, సామెతలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక భిన్నమైనటువంటి చరిత్రని మనకి అందిస్తాయి. గతంలో పురాణాలని వాటిని చారిత్రక ఆధారాలుగా తీసుకోవడం అనేటువంటిది ఎంత అశాస్త్రీయమైందో ఈ సబాల్టర్న్ చరిత్రకారులు చెప్తూ ఇలా చరిత్ర రచనకి ప్రత్యామ్నాయ మార్గాలని, ప్రత్యామ్నాయ ఆధారాలని వెతికి సరికొత్త చరిత్రని రాశారు. అయితే సబాల్టర్న్ చరిత్రకారులు కూడా చేసినటువంటి ఒక పొరపాటు ఏంటంటే వారి రచనలో అణగారిన కులాలు, అణగారిన వర్గాలు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారో వాటిల్లో నిజంగా అణగారిపోయినటువంటి దళితులు, వాళ్ళ చరిత్ర లేదు, దళితుల చరిత్ర లేదు, దళిత స్త్రీల చరిత్ర లేదు, ఆదివాసీలు చరిత్ర లేదు. ఆదివాసీ పోరాటాలను కొన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆదివాసీల సాంఘిక, ఆర్థిక చరిత్ర, సాంస్కృతిక చరిత్ర అనేటువంటిది అందులో లోపించింది. అలాగే స్త్రీల చరిత్రను కూడా వారు పెద్దగా తీసుకున్నప్పటికీ కూడా కొన్ని అంశాలకే వారు పరిమితం అయిపోయి స్త్రీల చరిత్రని సంపూర్ణంగా ఒక సమగ్రమైనటువంటి దృష్టితోటి పరిశోధించలేదు. అలా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితుల నుంచే దళిత చరిత్ర వచ్చింది, దళితుల చరిత్ర లేకపోతే అణగారిన కులాల చరిత్ర వచ్చింది. ఈ చరిత్ర రచనా విధానాన్ని మనకి కొందరు సబాల్టర్న్ హిస్టోరియోగ్రఫీ అంటున్నారు. సబాల్టర్న్ అంటే సబాల్టర్న్ హిస్టోరియోగ్రఫీలో లోపించినటువంటి వారి గ్యాప్స్, ఆ చరిత్ర రచనా విధానంలో ఉన్నటువంటి లోపాలు, దాని పరిమితులని దృష్టిలో పెట్టుకుని
మరింత లోపలికి వెళ్ళి కిందికి వెళ్ళిపోయి దళితుల్లో కూడా మరింత అణచివేతకి గురయ్యేటువంటి దళిత స్త్రీలు, ఆదివాసీ స్త్రీలు, వారి యొక్క పోరాటాలు, వారు వివిధ సందర్భాల్లో చేసినటువంటి ఆత్మగౌరవ పోరాటాలు, తమ జీవించే హక్కు కోసం వారు నినదించినటువంటి చేసినటువంటి ఉద్యమాలు, ఆత్మగౌరవ పొలికేకలు, వాటిని ఈ సబాల్టర్న్ హిస్టోరియోగ్రఫీ లేకపోతే సబాల్టర్న్ తర్వాత వచ్చినటువంటి చరిత్ర రచనా క్రమంలో ప్రధానంగా చర్చించడం జరిగింది. స్వతంత్రోద్యమం కాలంలో ఒక యానాది మహిళ ఉంది. ఆ యానాది మహిళ 1935, 40 ఆ ప్రాంతంలో ఆమె స్వతంత్రోద్యమంలో భాగంగా నడిచినటువంటి మద్యపాన నిషేధ ఉద్యమాన్ని కొనసాగించింది. మద్యపాన నిషేధ ఉద్యమానికి ఆమె నాయకత్వం వహించింది. ఆమె పేరు కత్తి చెల్లమ్మ. ఆమె ఏం చేస్తుందంటే కేవలం మద్యపాన నిషేధంతో పాటు నేరస్థ జాతులు అనేటువంటి ఒక ముద్ర వేసి ఆదివాసులని, ఈ దేశపు మూలవాసులైనటువంటి ఈ ఆదివాసులని, మనం గిరిజనులు అనుకునేటువంటి ఎరుకల, యానాది, చెంచు, లంబాడి, ఈ కులాలు, గోండు, ఇటువంటి వారందరినీ కూడా వారు నేరస్థ జాతులు, పుట్టుకతో నేరస్తులు వీరు అని చెప్పేసి ఒక ముద్ర వేసి 1871లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అంటారు, సిటీ యాక్ట్ అంటారు. ఆ సిటీ యాక్ట్ ప్రకారం వీరిని ఎక్కడ నేరం జరిగినా కూడా ఈ ఆదివాసులు తీసుకెళ్ళి లోపల పడేయటం, తర్వాత వాళ్ళు పుట్టుకతో నేరస్తులు అనేటువంటి ఒక బ్రాండ్ వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆమె న్యాయ పోరాటం చేసింది. న్యాయ పోరాటం ఎంతగా చేసిందంటే 1935లో ఆమె మద్రాసు హైకోర్టుకి యానాది ప్రతినిధిగా హాజరైంది. ఈ రోజుకి కూడా, ఈ శతాబ్దంలో ఇప్పటికి కూడా యానాది పురుషులు గట్టిగా మాట్లాడరు. నీదే ఊరంటే గట్టిగా మాట్లాడని పరిస్థితి ఒకటి ఉంది. అయితే అటువంటిది 35లో యానాది జాతి ప్రతినిధిగా ఒక స్త్రీ కత్తి చెల్లమ్మ మద్రాస్ హైకోర్టుకి వారి ప్రతినిధిగా హాజరవుతూ ఈ క్రిమినల్ ట్రైబ్స్ చట్టం ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైంది, దాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి ఫైట్ చేసి కోర్టుకి హాజరయ్యి అది రద్దయ్యే వరకు కృషి చేసింది. ఒకవైపు మద్యపాన నిషేధం కోసం పనిచేసింది. అయితే యానాది చెల్లమ్మ గురించి ఎవరు రాశారు అంటే ఎవరూ రాయలేదు. ఆ రోజుల్లో 35లో జమీన్ రైతు పత్రిక రాసింది కొద్దిగా. అది ఎందుకు అంటే యానాది గర్జన అని చెప్పేసి 35లో ఒక పెద్ద మహాసభని నెల్లూరులో ఏర్పాటు చేశారు. చేస్తే ఆ యానాది గర్జనని, ఆ వార్తని ఈ జమీన్ రైతు పత్రిక కవర్ చేస్తూ యానాది మహిళ ఈ కత్తి చెల్లమ్మ అనే ఆమె కూడా ఇందులో ప్రధానంగా పాల్గొంటూ పనిచేస్తుందని చెప్పేసి రాసింది. అది తప్ప తర్వాత కత్తి చెల్లమ్మ గురించి స్త్రీల రచనల మీద, లేకపోతే స్త్రీల చరిత్ర మీద పనిచేసేవాళ్ళు కానీ, స్త్రీల ఉద్యమం మీద పనిచేసేటువంటి వాళ్ళు కానీ, రాసేటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా ఆమె గురించి పేర్కొనకపోవడం అనేటువంటిది మనం చూస్తాం. సబాల్టర్న్ చరిత్ర రచనా విధానం తర్వాత వచ్చినటువంటి ధోరణులు ముఖ్యంగా దళితులు చేసినటువంటి ఆత్మగౌరవ పోరాటాలు, ముఖ్యంగా దళితులు మనకి కలోనియల్ పీరియడ్, వలసవాద కాలం, బ్రిటిష్ పరిపాలన కాలం నుంచి దళితులు వారిలో వచ్చినటువంటి సామాజిక స్పృహ, రాజకీయ అవగాహన, తర్వాత విద్యాపరంగా వారు కొంత ముందుకు రావడం, వలసవాద ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని సౌకర్యాలని, విద్యాపరమైనటువంటి సౌకర్యాలని, అవకాశాలని వినియోగించుకుని దళితులు చదువుకోవడం ప్రారంభించారు. తర్వాత చదువుకోవడంతో పాటు వారికి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా పాశ్చాత్య భావజాలం, పాశ్చాత్య విద్యా విధానం ద్వారా వచ్చినటువంటి ఒక అవగాహన, భావ చైతన్యం ఏదైతే ఉందో ఆ భావ చైతన్యంతో దళితులు తమ హక్కుల కోసం ఉద్యమాలు ప్రారంభించారు. వలసవాద కాలంలో బ్రిటిష్ వాళ్ళు లేకపోతే క్రైస్తవ మిషనరీలు కల్పించినటువంటి విద్యావకాశాలని వినియోగించుకుని వారు పాశ్చాత్య భావజాలంతో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లేకపోతే ప్రజాస్వామ్యం అనేటువంటి భావనల పరంగా వాళ్ళు చైతన్యవంతమై ఈ వ్యవస్థలో వారు కోల్పోయినటువంటి హక్కులను, వారు కోల్పోయినటువంటి అవకాశాలని, వారు కోల్పోయినటువంటి గౌరవాన్ని తిరిగి పొందడానికి చేసినటువంటి ఉద్యమమే
దళిత ఆత్మగౌరవ ఉద్యమం. ఇందులో మనకి ఈ గతంలో రాయబడినటువంటి మార్క్సిస్టు చరిత్రలో, తర్వాత సబాల్టర్న్ చరిత్రలో విస్మరణకు గురైన వాళ్ళల్లో ముఖ్యంగా మనకి దళిత కమ్యూనిస్టుల గురించి కూడా మనకి రాదు. ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలో ఆ తర్వాత చీలిపోయిన తర్వాత కూడా ఈ మార్క్సిస్టు ఉద్యమంగా చెప్పబడేటువంటి దాంట్లో కూడా ప్రధానంగా పాల్గొని ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో పోరాటాలు చేసి జీవితాలు పోగొట్టుకున్నటువంటి దళిత కులాల నుంచి వచ్చినటువంటి వారి చరిత్ర మార్క్సిస్టు చరిత్రకారులు కూడా విస్మరించారు. మనకి తెలుగు నాట కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర పేరు మీద అనేక పుస్తకాలు వచ్చినాయి. కమ్యూనిస్టు ఉద్యమం గురించి పుంకానుపుంకాలుగా పుస్తకాలు రాశారు. వాటిల్లో వాళ్ళు ఆ ఉద్యమాలకి నాయకత్వం వహించి ఆ ఉద్యమాలలో నాయకత్వంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళందరూ కూడా ఆధిపత్య కులాల వాళ్ళే. సో ఆధిపత్య కులాలుగా ఉండి నాయకత్వ స్థాయిలో ఉన్నటువంటి నాయకులను మాత్రమే ఎక్కువగా వాళ్ళు ప్రస్తావించారు తప్ప, దానిలో గ్రాస్ రూట్ లెవెల్లో ఉండి, క్షేత్రస్థాయిలో ఉండి ఉద్యమాన్ని బలోపేతం చేసి, ఉద్యమాన్ని విస్తరింపజేసి, ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొచ్చి, ఎన్నో పోరాటాలు స్వయంగా చేసి, ప్రాణాలు కోల్పోయి త్యాగాలు చేసినటువంటి వారి చరిత్ర కమ్యూనిస్టు చరిత్రలో విస్మరించబడింది. దానికి కారణం వారి యొక్క కుల పరిమితులుగానే మనం అర్థం చేసుకోవాలి. కులపరంగా వారికి ఉండేటువంటి కుల నిర్మూలన చైతన్యం, లేకపోతే అణగారిన కులాల త్యాగాల పట్ల వారికి ఉండేటువంటి నిర్లక్ష్య ధోరణే ప్రధాన కారణంగా అనుకోవచ్చు. గుంటూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర చూసిన ఆ తర్వాత శ్రీకాకుళ రైతాంగ పోరాటం, వీటిల్లో దళితులు పాల్గొన్నటువంటి దళితుల చరిత్ర తక్కువగా ఉంది. సో అలాంటి వారి చరిత్రని ఇప్పుడు వెలికి తీయాల్సిన అవసరం ఉంది. అయితే కమ్యూనిస్టు ఉద్యమం గుంటూరు జిల్లాలో ప్రారంభమైన నాటికి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు చూస్తే మనం స్వతంత్రోద్యమం నడుస్తుంది. స్వతంత్రోద్యమం వలస పాలకులు వ్యతిరేకంగా నడుస్తుంది. దానిలో శాసనోల్లంఘన ఉద్యమం, దానిలో పాల్గొంటున్నటువంటి వారందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. జాతీయోద్యమం పట్ల వారు అసంతృప్తితో ఉండి ఎటుపోవాలో తెలియక వారికి ఉండేటువంటి చైతన్యాన్ని అలా ఉంటున్నటువంటి సందర్భంలో కమ్యూనిస్టు ఉద్యమం వచ్చింది. కమ్యూనిస్టు ఉద్యమం ఈ దేశంలో ప్రవేశించినప్పుడు దానిలో ముందుగా చేరినటువంటి వాళ్ళు దళితులు. ఆ చైతన్యాన్ని అందుకున్నటువంటి ఇతర కులాల వాళ్ళు కూడా చేరారు. అయితే ముఖ్యంగా గుంటూరు జిల్లాలో గ్రాస్ రూట్ లెవెల్లోకి, గ్రామ స్థాయిలోకి, లేకపోతే క్షేత్ర స్థాయిలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రచారం చేసి తీసుకెళ్లిన వాళ్ళు దళితులే. వారు రైతు కూలీలని ఆర్గనైజ్ చేశారు. వారికి హక్కుల పట్ల, వారికి దక్కవలసిన హక్కుల పట్ల, తర్వాత వారి కూలీ రేట్ల పట్ల వారు పోరాటం చేయవలసిందిగా కమ్యూనిస్టు ఉద్యమం సూచించినటువంటి మార్గదర్శకత్వం ప్రకారమే వారు పోరాటాలు చేశారు. కమ్యూనిస్టు ఉద్యమం ఇచ్చినటువంటి లైన్ ఏదైతే ఉందో, భూ పోరాటాలు లేకపోతే ఆర్థికపరమైనటువంటి పోరాటాలతో పాటు అక్కడ దళితులుగా ఉన్నటువంటి వీరు మొదటి తరం దళిత కమ్యూనిస్టులు, మనం కొన్ని పేర్లు చెప్పుకుంటే కాబోతు రామస్వామి గుంటూరు జిల్లా తెనాలి తాలూకా దావులూరు గ్రామస్తుడు. అలాగే మనకి ఇంకొక ఆయన ఉన్నారు, వేము రామసుబ్బయ్య, కాబోతు రామస్వామి. ఆ తర్వాత చాలామంది, అనేక మంది ఏం చేశారంటే వారు ఒక పక్క కమ్యూనిస్టు ఉద్యమం ఇచ్చినటువంటి లైన్ ప్రకారం భూ పోరాటాలు, భూమి మీద హక్కులు, రైతు కూలీల హక్కుల కోసం పనిచేస్తూనే గ్రామంలో ఉండేటువంటి కుల వివక్ష, అగ్రకులాలు దళితుల పట్ల చూపించేటువంటి అంటరాంతనం, వాళ్ళని బడిలోకి గుడిలోకి రానివ్వకపోవడం, ఆ తర్వాత నీరు, గ్రామంలో ఉండేటువంటి చెరువులు, బావులు, అటువంటి పబ్లిక్ ప్లేసెస్లో వారిని రానివ్వకపోవడం, నీరు ముంచుకోనివ్వకపోవడం, బావుల్లోకి నీరు తోడుకోనివ్వకపోవడం, తర్వాత ప్రధాన వీధులు, గ్రామంలో ఉండేటువంటి ప్రధాన వీధుల్లో వారిని తిరగనివ్వకపోవడం, ఇటువంటి అనేక సామాజిక సమస్యలు ఉన్నాయి. కుల వివక్ష తాలూకు సమస్యలు, దళితులు మాత్రమే అనుభవించేటువంటి సమస్యలు, దాని మీద కూడా దళిత కమ్యూనిస్టులైనటువంటి వాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత మనకి అదే కాలంలో నంబూరు శ్రీనివాసరావు, కృష్ణా జిల్లాలో నంబూరు శ్రీనివాసరావు పనిచేశారు. ఆ తర్వాత గుంటూరు
గుంటూరు బాపనయ్య అనేటువంటి ఆయన, వీరందరూ కూడా ప్రధానంగా కమ్యూనిస్టులు. వీళ్ళు ఒకవైపు కమ్యూనిస్టు భావజాలంతో, మరొక వైపు కుల నిర్మూలన స్పృహతోటి పనిచేశారు. అయితే వీరెవరికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియదు. ఆయన 1944లో ఆంధ్రప్రదేశ్కి పర్యటన చేశారు. పర్యటన చేసిన తర్వాత కొంత అవగాహన వచ్చింది, కానీ అప్పటికి ఆయన ఆలోచన విధానం లేదు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ 44లో వచ్చినప్పుడు ఏం చేశారంటే, దళితుల్లో ఉండేటువంటి దళిత క్రైస్తవులు వారు నాయకులుగా ఉన్నారు, లూథరన్ చర్చి ఇట్లాంటి వాళ్ళు. అంబేద్కర్ గుంటూరు జిల్లాలో కూడా తిరగాలని చెప్పేసి విజయవాడ వచ్చినప్పుడు వారిని కలవాలి, అక్కడ ఉండేటువంటి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని అనుకుంటే, వారు ఆయన్ని విజయవాడలో కలిసి, మాకు ఎటువంటి సమస్యలు లేవు, మేము ఇక్కడ ఉండేటువంటి అగ్రకులాల వాళ్ళు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నాం. ఆయన విజయవాడ నుంచి నేరుగా చెన్నైకి, మెడ్రాస్కి వెళ్ళారు. అప్పుడు ఆయన గురించి ప్రజలకి, ముఖ్యంగా దళితులకి పెద్దగా తెలియకపోవడానికి ఇది ఒక కారణం. అయితే అదే సమయంలో 1944లో ఆయన గోదావరి జిల్లాల్లో తిరిగారు, తెలంగాణలో హైదరాబాద్లో తిరిగారు. గోదావరి జిల్లాల్లో ఆయన ప్రభావం బాగా కనిపిస్తుంది. దళిత ఉద్యమ శ్రేణుల్లో ఒక చైతన్యం వచ్చింది. ఆయన భావజాల స్ఫూర్తితోటి పనిచేయటం అనేటువంటిది ప్రారంభించారు. ఉద్యమ చరిత్రలోనూ, దళిత ఉద్యమ చరిత్ర రచనా విధానంలోనూ, ఆ క్రమంలోనూ విస్మరణకి గురైనటువంటి ఒక చాప్టర్ ఉంది. అది ఇది. దీనిలో దళిత కమ్యూనిస్టులు చేసినటువంటి పోరాటాలు, వాళ్ళు వర్గ పోరాటాలతో పాటు కుల నిర్మూలన పోరాటాలు కూడా చేశారు. అది విస్మరణకు గురైంది. ఆ తర్వాత మనకి ఈ ప్రాంతం అంతా కూడా చాలామంది దళిత యువకులు వచ్చారు. ఆ తర్వాత అంబేద్కర్ గురించి తెలుసుకున్నారు. అంబేద్కర్ స్పృహతోటి పనిచేయడం ప్రారంభించారు. ఇవన్నీ కూడా కారంచేడు ఉద్యమం, లేకపోతే దళిత మహాసభ ఏర్పాటు, అది 1985 నుంచే దళిత ఉద్యమం ఇక్కడ ప్రధానంగా ఉంది అని చెప్తున్నటువంటి దళిత చరిత్రలో ఒక విస్మరణకి గురైనటువంటి చాప్టర్ ఇది. ఇక్కడ దళిత ఉద్యమం పరంగా కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. అనేక మంది నాయకులు వచ్చారు, ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. 1970లో తెనాలి దగ్గర ఒక దళితుడి హత్య జరిగింది. తెనాలి పక్కనే ఉండేటువంటి గ్రామంలో, చెవులూరు అనేటువంటి గ్రామం, ఆ గ్రామంలో వ్యవసాయ కూలీ అయినటువంటి దళితుడిని అక్కడ ఉండేటువంటి ఆధిపత్య కులాలు హత్య చేశాయి. ఆ పక్క గ్రామంలో ఉండేటువంటి కనపర్తి యేసురత్నం అనేటువంటి అబ్బాయి, అప్పటికి అతను 9వ తరగతి విద్యార్థిగా ఉండి అసెంబ్లీ స్పీకర్కి లెటర్ రాశాడు. ఒక దళితుడిని, ఒక వ్యవసాయ కూలీగా ఉండేటువంటి దళితుడిని అగ్రకులాల భూస్వాములు నిర్దాక్షిణ్యంగా చంపేశారు, ఈ అన్యాయం మీద మీరు మాట్లాడాలని చెప్పేసి బాలుడు రాశాడు. అతనే తర్వాత, అదే కనపర్తి యేసురత్నం ఆ తర్వాత ఆ ప్రాంతంలో దళిత ప్రతిఘటన పోరాటాలు నిర్మించాడు. అలా ఇదంతా కూడా చరిత్ర రచనలో, ముఖ్యంగా అకాడమిక్ గ్రంథాల్లో, చరిత్ర గ్రంథాల్లో, చరిత్ర రచనా క్రమంలో మిస్ అయిపోయినటువంటి విషయాలు. అలాగే ఇక్కడ మరొక అంశం ఉంది. ఈ దళిత పోరాట యోధులు, నేను చెప్పినటువంటి కాబోతు రామస్వామి కానీ, తర్వాత వేము రామసుబ్బయ్య కానీ, తర్వాత నంబూరు శ్రీనివాసరావు కానీ, గుంటూరు బాపనయ్య కానీ, వీళ్ళందరూ కూడా చరిత్ర రచనలో పెద్దగా స్థానం దక్కని వాళ్ళు. వారితో పాటు దళిత స్త్రీలు ఉన్నారు, దళిత అణగారిన కులాల స్త్రీలు కూడా ఉన్నారు. వారిలో వేము రామసుబ్బయ్య భార్య, వీరు ఇందాక చెప్పినటువంటి దావులూరు గ్రామస్తులు. దావులూరులో జరిగినటువంటి ఆ పెద్ద కమ్యూనిస్టు ఉద్యమంలో వీరు పాల్గొనటమే కాకుండా, వేము రామసుబ్బయ్య భార్య వేము సువార్తమ్మ, వేము సువార్తమ్మ ఒక బాల సంఘాలని చెప్పేసి అప్పట్లో క్రియాశీలకంగా ఉండేవి. కమ్యూనిస్టు ఉద్యమం నాయకత్వంలోనే ఆ పార్టీ కిందనే బాల సంఘాలని చెప్పేసి కొన్ని సంఘాలు ఉండేవి. ఆ సంఘాలలో పనిచేస్తూ ఉండేది. ఆమె ఒక కళాకారిణి, ఒక గాయని, అనేక నాటకాల్లో కూడా ఆమె నటించి పనిచేసింది. అయితే వారు చేసేటువంటి బాల సంఘాల ద్వారా నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ బుర్రకథలు చెప్పింది. బుర్రకథలు చెప్పడంతో పాటు మోటూరి ఉదయం లాంటి వాళ్ళతో పాటు పనిచేస్తూ ఆమె షేక్ నాజర్ లాంటి బుర్రకథ కళాకారుడికి కూడా ఆమె బుర్రకథని నేర్పించింది.
ఇదంతా కూడా విస్మరించబడినటువంటి చరిత్ర. చాలా ముఖ్యమైనటువంటి భూమికని పోషించినటువంటి ఒక దళిత స్త్రీ ఇవేము సువార్తమ్మ. అటువంటి వారి చరిత్ర విస్మరణకు గురైంది. అలాగే చాలామంది దళిత స్త్రీలు కమ్యూనిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ వచ్చారు. ఈ బాల సంఘాల్లోనూ స్త్రీల సంఘాలలోనూ పాల్గొనటమే కాకుండా పురుషులతో పాటు సమానంగా పోరాటాలు చేశారు. వారు కూడా వీధుల్లోకి వచ్చారు. కూలి రేట్ల కోసం పోరాటాలు చేశారు. ఆ తర్వాత త్యాగాలు చేశారు. లాఠీ దెబ్బలు తిన్నారు. వారిలో మనకి భూపతి కమల అని చెప్పేసి ఆవిడ తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక క్రియాశీలకమైనటువంటి కార్యకర్త. ఆమె భర్త నారాయణమూర్తి, భూపతి నారాయణమూర్తి, ఈమె కమల. వీరు ఎన్నో త్యాగాలు చేశారు. ఈ కమల కమ్యూనిస్టు ఉద్యమంలో భాగంగా రైతు కూలీ సమస్యల మీద పనిచేస్తూ లాఠీ దెబ్బలు తిని ఆమె అనారోగ్యం పాలైంది. ఆ తర్వాత ఈ త్యాగంతో పాటు ఆమె ప్రజల్లో ఉండేటువంటి మూఢనమ్మకాలు, మూఢత్వం, దాన్ని పారదోలడానికి, నిర్మూలించడం కోసం ఆమె స్త్రీలని చైతన్యపరిచింది. తర్వాత కులాంతర మతాంతర వివాహాలు చేసింది. తర్వాత హేతువాద దృష్టితోటి వ్యతిరేకంగా పనిచేస్తూ ఈ నోములు, వ్రతాలు, తర్వాత ప్రార్థనలు, క్రైస్తవుల పరమైనటువంటి ప్రార్థనలు, వాటికి వ్యతిరేకంగా స్త్రీలను చైతన్యవంతం చేసి 1940-50 ప్రాంతంలో ఒక స్త్రీ సైకిల్ మీద తిరగడం అనేటువంటిది మనం ఊహించని విషయం. అయితే ఆమె సైకిల్ నేర్చుకుని ఆ రోజుల్లోనే సైకిల్ మీద తిరుగుతూ ప్రజల్ని, గ్రామంలో ఉండేటువంటి మారుమూల ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల్ని చైతన్యవంతం పరిచింది. తర్వాత పిల్లలకి, ఆడపిల్లలు, స్కూల్స్ పెద్దగా లేవు, మగపిల్లలకే స్కూల్స్ ప్రతి గ్రామంలో లేని పరిస్థితి. అటువంటిది ఆడపిల్లలు పక్క ఊళ్ళు నడిచి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు పెద్దగా చదువుకోలేకపోతున్నారు. ఆమె అనేక మంది ఆడపిల్లలకి సైకిల్లో తర్ఫీదు ఇచ్చింది. సైకిల్ తొక్కడం నేర్పించడమే కాకుండా ఆ చదువు కొనసాగించాలి, తమ చదువుని కొనసాగించి వారు జీవితాల్లో ఒక స్థిరపడడానికి ఆమె దోహదం చేసింది. ఇట్లా ఎన్నో త్యాగాలు చేసినటువంటి స్త్రీలు ఉన్నారు. అయితే స్త్రీల చరిత్ర రాసినటువంటి వాళ్ళు, స్త్రీల చరిత్ర అనేటువంటిది కూడా 90లలో ఒక ప్రధానమైనటువంటి చరిత్ర రచనాక్రమంగా ఒక ధోరణిగా వచ్చింది. ఆ ధోరణిగా వచ్చినప్పుడు వాళ్ళు సారా ఉద్యమాన్ని హైలైట్ చేశారు. సారా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఈ దళిత స్త్రీలు, నేను చెప్పినటువంటి జయభాగ్యమ్మ కానీ, యానాది మహిళలు ఉన్నారు, చెంచు మహిళలు ఉన్నారు. వీరి గురించి, ఈ సారా ఉద్యమాన్ని గురించి రాసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా, స్త్రీల చరిత్రను రాసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా వీరి మీద దృష్టి పెట్టలేదు. మనకి నెల్లూరు జిల్లాలో అనేక మంది యానాది స్త్రీలు వీధుల్లోకి వచ్చారు. వీధుల్లోకి వచ్చి సారా నిర్మూలించాలి, సారా అమ్మకాలని ప్రభుత్వం ఆపేయాలి, ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, యానాదులు, ఇటువంటి వాళ్ళే. ఆ చీప్ లిక్కర్కి గురయ్యేటువంటి వాళ్ళు, అనారోగ్యాలు తెచ్చుకుని చనిపోయే వాళ్ళు కూడా ఈ కులాల వాళ్ళే. అందుకని మీరు సారాని బంద్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద వీధి పోరాటాలు చేశారు. వీధి పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తిన్నారు. ఇంటికి వచ్చాక సాయంత్రం ఈ భర్తలు వాళ్ళ నీళ్ళకి రానివ్వని పరిస్థితి. మళ్ళీ వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియనటువంటి ఒక దురవస్థకి ఆ స్త్రీలు నెట్టబడ్డారు. ఇలా ఇంట్లోనూ బయట పోరాటాలు చేసినటువంటి స్త్రీల త్యాగాలు, స్త్రీల చరిత్ర రచనా క్రమంలో విస్మరణకు గురయ్యాయి. సారా ఉద్యమం నడిచింది 90ల్లో. అయితే ఇంకా వెనక్కి వెళ్తే వివిధ సందర్భాల్లో చేసినటువంటి పోరాటాలు, వారు చేసినటువంటి త్యాగాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు చరిత్ర రచనలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి మీద ఇప్పుడిప్పుడే చిన్నగా రచనలు వస్తున్నాయి. అది మరింతగా పెంపొందించాల్సిన అవసరం, ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.